ఫ్రెండ్స్, ఒకరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటే ఒక గోడ మీద ఒక కొటేషన్ ఉంది. అది నన్ను కొంచెము ఇన్స్పైర్ చేసింది, అంటే దాన్ని ఆలోచించేసింది. ఏమన్నదంటే, ఎంత సంపాదించిన కోటికి ఎన్ని రోజులు బతికిన కాటికి. అంటే మానవుడు జాతస్యే మరణం ధ్రువం, మనిషి పుట్టినప్పుడు చనిపోతాడు అనేది తెలుస్తుంటుంది. కానీ మనం మానవులుగా ఉండి మనకు మృత్యు అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఎట్లా చనిపోతాము, ఏం చనిపోతాము అదేదని. కానీ చావును తప్పించుకోవడం ఎవరికి తరము కాదు. ఎవరైనా పుట్టినవారు గిట్టక మానదు, ఎవరైనా చావలసిందే. దీని గురించి ఒక చిన్న స్టోరీ మనకు అర్థమయ్యే రీతిలో. ఒకరోజు యమధర్మరాజు వాళ్ళ భటులతోటి సమావేశమై ఏదో డిస్కస్ చేస్తూ ఉన్న టైంలో ఒక రామచిలుక అటుగా వెళ్ళిందట. వెళ్తే దాన్ని చూసి యమధర్మరాజు నవ్వాడట. నవ్విన తర్వాత ఈ చిలుకకి ఏమనిపించాలంటే, యముడు నవ్వాడు అని అంటే ఇక నాకు దాపురించింది, నేను చాటిపోవడం ఖాయము. ఎందుకంటే యముని దృష్టిలో పడ్డాము అని అంటే అది అంతే కదా, ఇక నాకు మూడింది, నేను ఏ రకంగా నేను చావు నుండి బయటపడాలి అని ఆలోచించి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడు దగ్గర పోయి విషయం చెప్పి, నన్ను చూసి యముడు నవ్వాడు అంటే నేను ఈరోజు చనిపోతాను, నన్ను కాపాడు, నువ్వు మాత్రమే కాపాడగలుగుతావు. ఏ రకంగా అయితే మీ బాస్కు చెప్పి, అంటే నీకు మీ దేవుడికి చెప్పి అన్న నన్ను కాపాడచ్చు, ఇంకోటి నన్ను యమునికి దొరకకుండా నన్ను దాయవచ్చు, ఎక్కడన్నా దాచి ఎక్కడన్నా దూరం నుంచి రక్షించవచ్చు. అంటే ఇదైతే ఏం లేదు, కానీ నిన్ను ఎవరికి దొరకకుండా నేను అది చేస్తానని చెప్పి 7 సముద్రాల అవతల ఒక గుహలో తీసుకుపోయింది. అది అంటే దాని మీద కూర్చోబెట్టుకుని వెళ్ళి 7 సముద్రాలు, 7 సముద్రాలు దాటి అక్కడ చిన్న చెట్లు గుహ అక్కడ ఉంటే అక్కడ వదిలేసి, ఇది నీకు చాలా సేఫెస్ట్ ప్లేస్, ఇది నీకు చాలా రక్షణమైన ప్రదేశం, ఇక్కడికి ఎవరు రారు, యముడు కాదు కదా ఎవరు రారు అని చెప్పి దాన్ని మంచి మాటలు చెప్పి, నువ్వు ఖచ్చితంగా ఇటు ఉండు, మళ్ళీ ఏదైనా అవసరం అయితే నేను వస్తా కానీ అని చెప్పి ధైర్యం చెప్పి దాన్ని అక్కడ నుంచి తిరుగు ప్రయాణం వచ్చింది. తీరా వచ్చి ఇక్కడికి వచ్చేలోగానే ఆ చిలుక యొక్క ఆత్మ దీనికంటే ముందే యమధర్మరాజు ఆ గేట్ల, అంటే నరకమో స్వర్గమో ఉంటుంది కదా, అక్కడ గేట్ కాడ దీనికి అనిపించిందట. ఈయన అడగడంలో ఈయన అక్కడికి పోయిన తర్వాత ఈ గరుడు అడుగుతున్నాడట, ఏమన్నాడంటే, యమధర్మరాజా ఏంది అసలు ఆ చిలుక నా చిన్ని ప్రాణం మీద మీరు ఏంది చూసి నవ్విండ్రట మరి అని అడిగినాడు. అడిగేలోపే ఈ యొక్క చిలుక యొక్క ఆత్మ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు ఈయన ఏమని చెప్పాడంటే, ఆ చిలుకకు పాపము సముద్రం 7 సముద్రాల అవతల ఒక గుహలో పిల్లికి భోజనంగా పిల్లి అక్కడ ఆకలితో అలమసేస్తుంది, దానికి భోజనమై చనిపోయేటట్టు ఉన్నది. అది చూసి నాకు నవ్వొచ్చింది, ఇంత చిన్న ప్రాణి 7 సముద్రాలు ఎట్లా దాటిపోతుంది అనేది నాకు అనిపించింది. కానీ ఆ యొక్క అది నీ వల్ల అది సంభవించింది అని అంటే, అప్పుడు గరుత్మంతుడు అనుకున్నాడు, అది చావు అనేది ఎవరు తప్పించలేరు, అసలు నా చేతుల మీద వినట్టు అయింది కదా అని అనుకొని రియలైజ్ అయిపోయినట్ట. చిలుక కూడా ఇక తప్పదు అనేది దానికి కూడా అయింది. అంటే ఎవరికైనా చావు తప్పదా అనడానికి మనం తెలుసుకోవడానికి ఈ చిన్న స్టోరీ మనకు ఒక ఉపమానము. చిన్న స్టోరీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే అభినందించండి. థ్యాంక్ యూ.